ఈ ధన్యతల్లో 4వ ధన్యత ఒక కేంద్రాన్ని, ప్రత్యేక శ్రేష్టమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. అదేంటంటే నీతి కోసం లేదా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు లేదా వారికి తృప్తి కలుగుతుందనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైన వాక్కులు లేదా ఈ పవిత్రమైన వాక్కులు ఒక జన సమూహముతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆ కొండ మీద ఆయన బోధిస్తున్నప్పుడు ఆ జన సమూహం అనేక మంది వింటున్నారు. పిల్లరా, మండు టెండల్లో వారు కూర్చున్నారు. మనకలాగా చైర్స్ లేవు, ఆనాటి కాలంలో వారికి ఏం బెంచీలు లేవు. పిల్లరా, ఆ నేలను వారు కూర్చొని మండు టెండల్లో ఆయన బోధిస్తున్నప్పుడు వారు అలానే కూర్చొని వింటూ ఉన్నారు. ఏంటంటే ఆ దినం ఆ మాటలు విన్న మనుష్యులు యుగ యుగాలుగా జీవించనై ఉన్నటువంటి, యుగ యుగాలుగా నివసించనై ఉన్నటువంటి, ఈ భూమి మీద బ్రతకనై ఉన్నటువంటి సమస్త మానవాళికి, పిల్లరా, మానవ జాతికి వారు సాదృశ్యం. అంటే మనందరికీ సాదృశ్యం. యుగ యుగాలుగా ఈ భూమి మీద బ్రతకడానికి మానవులుగా ఉద్భవించ కొండ మీద ఆయన బోధిస్తున్న ఈ ధన్యతల్లో ఏవైతే ఉన్నావో ఈ దినము ప్రభువారు మనకు కూడా తెలియజేస్తున్నారు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆ జనసమూహంలో ఉన్న అనేకులు అనామకులైన వారు, ఏ విధమైన గుర్తింపు లేని వారు, ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వారు, సామాజికంగాను ఆర్థికంగాను గమనిస్తే వారిని గురించి ఆలోచిస్తే ఒకసారి దిక్కుమాలిన వారిగా వారు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించినట్లు రోమీలు వారిని ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు. రోమా కాడి కింద చితికిపోతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం, వారి భౌతిక ఆకలి ఘోరమైంది, కానీ వారి ఆత్మ సంబంధమైన ఆకలి ఇంకా ఘోరంగా ఉంది. ఇది ఈ దిన సందేశము పిల్లరా. వారి భూ సంబంధమైన భౌతికపరమైన ఆకలి అయితే, శరీర సంబంధమైన ఆకలి అయితే చాలా ఘోరమైనదిగా ఉంది. దానికంటే వారి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి మరింత తీవ్రంగా, చాలా ఘోరంగా ఉంది. ఈనాటి క్రైస్తవ సంఘాలలో, నేటి క్రైస్తవ కుమార్తెను లేదా ప్రభు యేసు బిడ్డను అని చెప్పుకుతున్నటువంటి మన జీవితంలో పిల్లరా, మన ఆకలి ఎలా ఉంది? అది శరీర సంబంధమైనది అవ్వచ్చు, ఆత్మ సంబంధమైనది అవ్వచ్చు. ఈ విషయాలను ఈ ధన్య ద్వారా మనం పరిశీలన చేసుకుందాం పిల్లరా. ఒకరికి సామాజిక లేదా ఆర్థిక స్వేచ్ఛ మనం ఇవ్వచ్చు. సమాజంలో ఒక మనుష్యునికి స్వేచ్ఛను మనం ఇవ్వచ్చు. అంత మాత్రమే కాక ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛను కూడా మనం ఇవ్వచ్చు, ధనాన్ని ఇచ్చి. కానీ దేవుని కొరకైన ఆకలి, దేవుని కొరకైనటువంటి దప్పిక, దేవుని కొరకైన దాహము అతనిలో, ఆ కుమారులో, ఆ నరునిలో లేదా ఆ కుమార్తెలో లేకపోతే అతడు లేదా ఆమె ఓ జంతువులా ప్రవర్తిస్తారు. దేవుని కొరకైన ఆకలి అనేది, దేవుని కొరకైన ఆకలి దప్పిక అనేది ఏ నరుడిలో లేకపోయినా, ఏ మనుషునిలో లేకపోయినా వారు జంతువులా ప్రవర్తిస్తారు. ఇది పరిశుద్ధ గ్రంథమే హెచ్చరిస్తుంది. ఈనాటి పాశ్చాత్య దేశాల గురించి మనం ఆలోచిస్తే చాలామంది మనము అనుకుంటాం, మన పిల్లల్ని ఫారిన్ కంట్రీకి పంపించాలని ఆశ కలిగి ఉంటాం. బాగా చదివించి వారిని ఫారిన్ పంపించాలి, స్టేట్స్కి వారిని పంపించాలనే ఆలోచనలోనే ఎక్కువ మంది ఉంటాం పిల్లరా. పాశ్చాత్య దేశ లేదా ఆ నాగరికతను మనం గమనిస్తే యంత్రాలు సమకూర్చగల సదుపాయాలు ఎన్నో ఉన్నాయి వారికి. మనకంటే, మన దేశానికంటే యంత్రాలు అనేకమైనటువంటి సదుపాయాలు సమకూరుస్తున్నాయి. అయినా జీవితం అంతా ఎలా ఉందంటే అరణ్యము వలె వాళ్ళది ఉంది. కావలసినవన్నీ ఉన్నాయి, కానీ వారికి అవసరమైనది మాత్రం లేదు. ఏంటంటే ఇది మనం విచారపడవలసినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నారు? నీతి కొరకైనటువంటి ఆకలి దప్పుల్లో ఆనందం ఉంది, నీకు తెలుసా అని ఎందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు? ఆనందాన్ని గురించి ఈ ధన్యతల్లో పదే పదే ఎందుకు యేసుక్రీస్తు వారు ఎందుకు ఉచ్చరించవలసి వచ్చింది?
ఆనాటి ప్రజలను చూస్తూ ఆయన ఎందుకు ఈ మాటలు బోధించవలసి వచ్చింది? నైతిక విలువలు పిల్లరా పాశ్చాత్య దేశాల్లో పూర్తిగా చతికిల పడిపోయాయి. చర్చిలు పిల్లరా మసీదులుగా మారిపోతున్నాయి. దేవాలయాలు కూల్చేస్తున్నారు. మన దేశంలో అనుకుంటున్నాం. కేవలం నైతిక విలువలు, జీవిత విలువలు, ఒక మనుషునికి ఉండవలసినటువంటి శ్రేష్టమైన విలువలన్నీ సంపూర్ణంగా చతికిల పడిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుని కొరకైన ఆకలి లేకపోవడం, దేవుని కొరకైనటువంటి తృష్ణ లేకపోవడం, దేవుని కొరకైనటువంటి నీతి అనేది ఏదైతే ఉందో ఆ నీతి మానవుడిలో లోపించడం. నీకు నీతే ఉంటే ఇలా నీవు ప్రవర్తించమంటాం కొంతమందిని. నీకు నీతి ఉంటే ఈ రీతిగా మాట్లాడవని చాలా మందితో మనం అంటూ ఉంటాం. పిల్లరా యేసుక్రీస్తు వారు ఈ ధన్యతలో తెలియజేస్తున్న అద్భుతమైన మాట పిల్లరా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎందుకు జీవిత విలువలు లోపిస్తున్నాయి? ఎందుకు ఒక మనుష్యుడు మానవుడు ఎలా ఉండాలో ఆ ఉండలేకపోతున్నాడంటే దేవుని కొరకైన ఆకలి, దేవుని కొరకైన తృష్ణ, దేవుని కొరకైన ఆ దాహము లేదు. అంత పై పోతా వచ్చామా, విన్నామా, వెళ్ళిపోతున్నామా? జీవితంలో మొక్కుబడిగా, ఆచారంగా, ఒక ఫార్మాలిటీగా మనం చేసుకుపోతున్నామా అనే భ్రమలోనే తనదే భక్తి అని మనుషుడు అనుకుంటున్నాడు. నీవు చేసే భక్తి, నీవు చేసే ఆ క్రియ దేవునికి అంగీకారమైతేనే దేవుడు దాన్ని లక్ష్యపడతాడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించనని వ్రాయబడి ఉన్నది. మనం మొదటి భాగంగా చదువుకున్న ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం అంటారు, ఇది మనుష్యుడు ఆహారం వలన కేవలం బ్రతుకుడని. యేసుక్రీస్తు వారు శోధింపబడుతున్నప్పుడు, దుష్టుడు తనను శోధిస్తున్నప్పుడు ఆయన అంటున్నమాట, నరుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మానవ జీవితము వస్తు వాహనాలతో సంతృప్తి చెందనేరదు. కానీ సంతృప్తి నేను పొందుకుంటాను దీనివలన అనుకుంటాం. వస్తు సముదాయాలతో, వస్తు వాహనాలతో అనేకమైన వాటిపై మమతను మనసును పెట్టుకొని సమకూర్చుకుంటే తృప్తి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది అనుకుంటాం. కానీ అది అప్పటికి ఆ శాంతి రాదు, ఆనందము నీలో నాలో స్రవించదు. యేసుక్రీస్తు వారు నేరుగా అంటున్న మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను. దేవదూతల కంటే కొంచెం తక్కువగా మన దేవదేవుడు సృష్టికర్త ప్రభువు మనల్ని చేసి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట వ్రాయబడుతుంది. పిల్లరా, దేవదూతల కంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? కొంచెం తక్కువ వారిగా దేవుడు మనల్ని నిర్మించున్నాడని, సృజించున్నాడని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసేటివి, మహిమ ప్రభావంతో మనకి కిరీటము ధరింపజేస్తున్నావు అనుకో. సత్యము తెలిసి పిల్లరా, దేవదూతలకు తీర్పు తీర్చే ధన్యత కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన మన జీవితం మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము సృష్టిలో అద్భుతాలు. ఈ సృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో లేదా ఈ విశ్వములో నీ ఒక అద్భుతం, నీ ఒక శ్రేష్ఠుడువు, నీ ఒక ఘనుడువు. కానీ నీలాంటి మనుషులను, నీ తోటి వారిని చులకనగా చిన్నచూపు చూస్తావు, వేలెత్తి చూపించి మాట్లాడతావు, నిందిస్తావు, గేలి చేస్తావు, నచ్చితే ఓలా, నచ్చకపోతే మరలా మాట్లాడతావు. అయ్యో అతడు ఆమె దైవ స్వరూపం కలిగిన వారు, నాలో ఉన్న దైవాంశము అతనిలోనూ ఉంది. దైవాంశం అంటే దేవుడు ఏ రీతిగా యేసుక్రీస్తు వారు ఇటు భూలోకానికి పరలోకానికి అర్హతను కలిగి ఉన్నాడో, ప్రతి నరుడు కూడా భూ సంబంధమైనటువంటి విషయము ఏదైతే ఉందో ఈ భూలోకానికి అనగా ఈ భూగ్రహానికి అటు పరలోకానికి అర్హుడు.
ఈ అర్హతను మనం గమనించాలి, ఆలోచించాలి. దేవుని వాక్యము ఆ ధన్యతలోనే హెచ్చరిస్తూ ఉన్నాయి పిల్లరా. మనం గమనించిన యెడల ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. 5వ వచనం అంటాడు, ధన్యతలు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని. గమనించాలి, దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనం చేయబడ్డాం. లౌకిక భోగభాగ్యాలు, లోక సంబంధమైన భోగభాగ్యాలని ఓకను తిని మనం తృప్తి పొందుతున్నాము. భోగభాగ్యాలను మనం కూడగొట్టుకొని వాటిని తినాలి అని ఆ ఓకతో మన జీవితాన్ని తృప్తిపరచుకుందాం అనుకుంటున్నాం. కానీ తృప్తిపరచబడలేక, తృప్తి నొందలేక, తృప్తి మన జీవితంలో చేకూర్చబడక తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో ఆ తృప్తి లేక తిరిగి తండ్రి ఇంటికి ఏ రీతిగా మళ్లింపబడ్డాడో, తండ్రి చెంతకు ఏ రీతిగా పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఉన్నాడో, అలాంటి దుస్థితి ప్రతి నరునిలో రావాలి. ఎవరి పోలిక చొప్పున మనం సృజింపబడ్డామో, ఎవరి యొక్క చేతులతో మనం ఈ లోకము నిర్మింపబడ్డామో, ఆ దేవునితో సహవాసం అనుభవించే వరకు మన హృదయంలో ఉన్న వేదన తీరదు. అనే సహవాసం మనకు దొరికేంత వరకు మన హృదయంలో ఉన్న వేదన ఒక వేడుకగా మారదు, ఒక పండగగా మారదు, అర్థమైపోదు. కేవలం ఆ సహవాసము గత ఆదివారం మనం ధ్యానించుకున్నట్లు నీ హృదయములో నుండి దేవునికి రావాలి. అది దేవునికి ఇంపైనదిగా ఉండాలి, అది దేవునికి నచ్చేదిగా మెచ్చేదిగా ఉండాలి. అంటే నీకు నచ్చినప్పుడు నువ్వు చేర్చుకొస్తావు, నీకు నచ్చినప్పుడు మానేస్తావు. నీకు సమయం కుదిరితే దేవాలయానికి వస్తావు, నీకు సమయం కుదరకపోతే మానేస్తావు. నీకు పాస్టర్ గారు నచ్చితే వస్తావు, లేకపోతే రావు. నీకు నాయకులు నచ్చితే వస్తావు, లేకపోతే రావు. నాయకులు ఎవరు, పాస్టర్ గారు ఎవరు? విశ్వాసులతో నీకేం పొత్తు? నీవెవరి దగ్గరికి వస్తున్నావు? దేవుని దగ్గరికి వస్తున్నావు. దేవుని నోట నుండి వెలువడుతున్న మాట వరకు నీవు రావాలి. అక్కడ బోధిస్తున్న మనుషులు నత్తి వల్ల అవ్వచ్చు, పొట్టి వల్ల అవ్వచ్చు, ఫిజికల్గా వారు ఏ రీతిగానే ఉండవచ్చు, కానీ నువ్వు దేవుని వాక్కును పట్టుకోవడానికి దేవుని సన్నిధికి రా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యము. తన యొద్దకు లేదా ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదక వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలని కదా. నమ్ముచున్నావా? నీ జీవితంలో విశ్వాసముతో అంగీకరిస్తున్నావా? నా ప్రభువు నా సన్నిధిలో, నా మందిరములో, నేను పుట్టి పెరిగి ఎదిగినటువంటి చర్చలో ఉన్నాడు. ఆ సన్నిధి నేను అనుభవించాలి, ఆ ప్రసన్నత నేను అనుభవించాలని ఆలోచన తృష్ణ నీలో ఏ రోజైనా జనించిందా? నీ హృదయం అంటే పుట్టిందా? పిల్లరా, గమనిద్దాం. నీతి కొరకైనా ఆకలి దప్పులు మనలో ఉండాలి. ఎవరి పోలికలో మనం సృజింపబడ్డామో ఆ దేవునితో మనం సహవాసములో ఉంటేనే, దగ్గరగా ఉంటేనే, అనగా అంటు కట్టబడి ఉంటేనే మన జీవితంలో పిల్లరా హృదయంలో ఉన్న వేదన తీరదు. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారికి తృప్తి కలుగుతుందని యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన నోరు తెరచి మాట్లాడుతున్నారు. ఆకలి అంటే తెలియని వారు ఎవరెక్కడా లేరుగా. ఆకలి అంటే మనందరికీ తెలుసు. కడుపు మంటగలిగిన వారు, ఆకలికి తట్టుకోలేని వారు ముందే తినేస్తారు సమయానికి. అందుకే ఆ దృష్టాంతం ప్రభు వినియోగించాడు. ఆయన ప్రయోగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అన్నాడు ఆయన. ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనలేదు, కేవలం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. తీవ్రమైన ఆకలి నీలో నాలో వేస్తుంటే, ఆకలి మనలో వస్తుంటే ముందుగా ఏమొస్తుంది? తలనొప్పి వస్తుంది. ఏమొస్తుంది? తలనొప్పి, కాళ్ళు పీకడం, కడుపులో నొప్పి, ఒళ్ళు తిమ్మిరులు ఎక్కుతాయి. ఈ తిమ్మిరి అనేది వస్తూ ఉంది పిల్లరా. అది ఎలా ఉంటుందంటే ఆకలి మనల్ని వేధిస్తుంటే గొంతు ఎండిపోతూ ఉంటుంది, ఏదైనా త్రాగియాలి, ఏదైనా తినాలని. ఆకలి లోపల నుండి మనకు తరుముకు వస్తుంది పిల్లరా. ప్రాణం ఎలా అయిపోద్ది అంటే సతమతం అయిపోతుంది. గిలగిల గింజుకోతాం ఆకలికి. ఎంత ధనవంతుడైనా తనకి ఆకలి వేసే సమయానికి ఏది సమీపం లేకపోతే ఏమైపోతాడు? చాలా ఇబ్బంది పెడుతుంది పిల్లరా. అలాంటప్పుడు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే మాట నీ చెవులు పడితే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న ప్రజలకు అలా ఉంది. వారు ఆకలితో ఉన్నారు.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి చెవున మాటలు పడుతూ ఉంటే మనం ఊహించుకోవచ్చు, ప్రాక్టికల్గా గమనిస్తే పిల్లరా, ఇంతకీ ఆకలి దప్పుల్లో ఉండే ఆనందం ఎలాంటిదో ఏ రోజైనా ఆలోచించావా? వారు ఆ ప్రజలు అనుకుంటున్నారు ఆకలి దప్పులు గలవారు దొంగలంటే నిజమే, మనం ఆకలితో అలమటిస్తున్నాము, సరైనటువంటి వనరులు మన ఇళ్లలో లేవు, సరైనటువంటి సదుపాయాలు మనకు లేవు, కావలసినటువంటి సమృద్ధి మనకు లేదు, లేములో ఉన్నాము, అనగారికి పోయి ఉన్నామని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు మానవుడి యొక్క భూ సంబంధమైన శరీర సంబంధమైన ఆకలి గురించి మాట్లాడే దేవుడు ఆయన కేవలమో కాదు. నీలో నాలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ఆకలి ఏదైతే ఉందో అది ఆయన తృష్ణ. వారిలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి, అందుకే ఆయన అంటున్నమాట, నీతి కొరకు అంటే దేవుని కొరకైనటువంటి ఆకలి ఎవరిలో ఉంటుందో, దేవుని కొరకైనటువంటి దప్పిక ఎవరిలో ఉంటుందో వారు ధన్యులు. వారికి ఆనందం కలుగుతుంది, వారు తృప్తిపరచబడతారు. ప్రథమముగా చెప్పదగ్గ విషయము పిల్లరా ఏంటంటే ఆకలి జీవపు లక్షణం. ఆకలి ఏ లక్షణం? జీవపు లక్షణం. ప్రతి ప్రాణికి, అది చిన్నదైనా ప్రాణి పెద్దదైనా సరే, ప్రతి నరుడికి ఆకలే పుడుతుంది. ఆకలి జీవపు లక్షణం. ఆకలి అనేది పుట్టాలి పిల్లరా. మృతులకు ఆకలి ఉండదుగా, చనిపోయిన వాళ్ళకి ఆకలి రాదు. మనందరికి ఆకలి అనేది రావాలి, దప్పిక కూడా మనలో రావాలి. శరీర సంబంధమైన విషయంలో మనం ఆలోచిస్తే భౌతికంగా మన అందరికి ఆకలి వేస్తుంది, అందరికీ దాహం వేస్తుంది. కాస్త సమయం ఎక్కువైపోతే మీరు ఎంతసేపు మాట్లాడుకుంటారు ఆడుకుని మేము వెళ్ళిపోతాం, ఆకలి వేస్తుందని వెళ్ళిపోతాం. అవునా? ఓ పాస్టర్ గారు అన్నారు, కొండల తోటను నా కనులు ఎత్తుచున్నానని. దాదాపు ఒక 2 గంటల సమయం దాటిన తర్వాత, బాబు మేము కొండల తొట్టు మా కనులు ఎత్తుతున్నామయ్య, మమ్మల్ని విడిచిపెట్టి అన్నాడంట. అంటే ఆకలికి మనుష్యుడు తట్టుకోలేడు. కానీ నేను చెబుతున్నది ఏంటంటే, యేసు ప్రభువు మాట్లాడుతున్నది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆకలి. ఆ ఆకలి ఎవరిలో ఉన్నదంటే ఆధ్యాత్మికమైన నిర్లక్ష్యం వల్ల. ఫరోకు వచ్చినటువంటి హృదయ కాఠిన్యత మనలో ఉంటే, ఫరో చూడు తన హృదయంలో పదే హృదయ కాఠిన్యము చేత దేవుని కొరకైన భయము కానీ భక్తి కానీ దేవుని కొరకైన ఆకలి కానీ అతలో ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో అలక్ష్యముగా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండదు. మనకు హృదయానికి వాటిల్లో గల భయంకరమైనటువంటి రుగ్మతల్లో హృదయ కాఠిన్యం. కఠినమైనదిగా అంటే ఒక బండ ఉంటుంది, శిల అనేది ఉంటుంది పిల్లరా, అలాంటి కఠినమైనదిగా మన హృదయము మారిపోతే అది శరీర సంబంధమైన వ్యాధుల్లో భయంకరమైన అదే రుగ్మత వ్యాధి. మనుష్యుని పై వచ్చే బలహీనతలు ఏదైనా బాగు చేయొచ్చేమో కానీ హృదయానికి జబ్బు చేస్తే దాన్ని బాగు చేయడం మనుష్యుని వశమో కాదు. గత వారం మనం చెప్పుకున్నాం, అందుకే హృదయము బహుఘోరమైన వ్యాధి గలది. నీతి కొరకు ఆకలి పిల్లర, పాప ఫలితముగా హృదయము శిలమయమైపోతే దేవుని కొరకైన ఆకలి లేదా దేవుని కొరకైన కోరిక, దేవుని కొరకైన వాంఛలు ఏమైపోతాయి అంటే పూర్తిగా నశించిపోతాయి, పూర్తిగా చచ్చిపోతాయి. ఇట్టి దుస్థితిని కూర్చే భక్త పౌలు, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నారు. ఒకసారి చదువుదాం పిల్లలందరూ, తీద్దాం బైబిల్ ఉన్న వాళ్ళు, చదవండమ్మా. అప్పటి క్రియ వలన మీకేమి ఫలము? చదవండి. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే అని బైబిల్ చెబుతుంది. ఏంటి అప్పటి క్రియలు? పై విషయాల్లో చూస్తే పాపమును గూర్చి, శరీర సంబంధమైన క్రియలు గూర్చి మాట్లాడుతూ ఉంటాడు పిల్లరా. పాపానికి దాసత్వం అయిపోయినటువంటి ఆ దాసత్వాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉంటారు. అందుకంటున్నాడు అక్కడ 21వ వచనంలో, అప్పటి క్రియల వలన, మునిపిటి నీ ప్రవర్తనలో నీవు చేసిన ఆ క్రియల వలన మీకేమి ఫలము? దాని అంతం ఎలా ఉందంట? మరణమే. పాపం నుండి వచ్చే జీవితం మరణం అని అదే అధ్యాయంలో రాయబడుతుంది.
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనకి ఇవ్వబడినది నిత్య జీవం అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధ ఒకటికే మనం పిలువబడి ఉన్నామనే మాటలు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆకలి దప్పుల్లో ఉండే ఆనందం ఎలాంటిదంటే, దేవుని గూర్చి, ఆయన నీతిని గూర్చి రవ్వంత, అంటే చిన్నపాటి రవ్వంత ఆకలి నీ హృదయంలో దేవుని కొరకైనటువంటిది మన హృదయంలో ఉంటే క్రీస్తును లేదా ఆయన సందేశాలు, ఆయన మాటలను అంగీకరించడానికి ఇంకా నీలో అవకాశం ఉంది. ఇసుమంత రవ్వంత ఆకలి నీదో దేవుడు ఉన్నట్లు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆత్మస్వరము వినగల సమర్థత నీలో ఇంకా బ్రతికి ఉన్నట్లు. పరిశుద్ధాత్మ యొక్క మాటలు ఏవైతే వెలువడుతున్నాయో ఆ మాటలు వినడానికి నీలో ఇంకా కూడా ఆ సమర్థత ప్రభు ఇచ్చినటువంటిది బ్రతికి ఉన్నది అని. మనం అందరము శక్తివంతులమే, బలహీనమేమే కాదు. ప్రతి ఒక్కరికి సమర్థత ఉంది, సామర్థ్యాలు ఉన్నాయి. కానీ అవి ఆత్మీయంగా ఆలోచిస్తే ఆ సమర్థత నీలో ఉందా లేదా దాన్ని నిర్ణయించేవాడు మాత్రం ఆయనే. దేవుని కోసం ఆకలి కానీ ఆత్మ సంబంధమైన విషయాల కోసమో దప్పిక కానీ లేదంటే మనము పాపము లేదా పాపాల్లో మృతులమైపోయాము అని. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట, జీవించుచున్నవని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అని. అసలు మనలో ఆకలి మనలో లేకపోతే మృతులమై ఉన్నామనే అర్థము. ఆత్మ చెప్పే సంగతులు అంటే దేవుని మాటలు మనం వినలేము. అలాంటి వారు బ్రతికి ఉన్న శారీరకంగా వారు ఎలా ఉన్నారంటే ఆధ్యాత్మికంగా జీవోత్సవాలై ఉన్నారు అనే విషయాన్ని చివరకు అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే నిత్య మరణానికి దారి తీస్తుంది. ప్రభు యేసు సంస్కారపు విందులో లేదా ఈ కృప ప్రసాద విందును ప్రతి నెల ఒక పర్యాయం మనం ఎందుకు తీసుకుంటాం? ప్రభువా, ఈ నెలంతా నేను చేసిన దోషాలు, నా అపరాధాలు, నా పాపేచ్ఛలు కడుక్కుంటున్నాను, నీ రక్తములో శుద్ధి చేసుకుంటున్నాను. ఇదిగో నీ శరీరమును నేను తీసుకుంటున్నాను. నాలో ఉన్న మలినమైనది తీసే, నన్ను కడిగి నిత్య జీవం నాకు కావాలి. ఆ నిత్య జీవము కొరకు నన్ను సిద్ధపరచు. ఆ నిత్య జీవం నాకు రావాలి, అది నేను అనుభవించాలి. ఆ ఆకలి నేను లేకపోతే ఆ నిత్య జీవం పోయి మన బ్రతుకులో వచ్చేది నిత్య మరణం. నీకు మేలు కావాలా, కీడు కావాలా, ఆశీర్వాదము కావాలా, శాపము కావాలా, ఇరుకు మార్గము కావాలా, విశాల మార్గము కావాలా, ఏది కావాలి? నిత్య జీవమా లేదా నిత్య నరకమా? ఇలాంటివి ఎన్నో బైబిల్ గ్రంథంలో ప్రభు మనకు ముందే రాసి చేశాడు. ఇంతకీ నీలో, నాలో, మనలో లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆకలి ఉందా? దేవుని కొరకైనటువంటి ఆకలి మనలో ఉందా? ఆరోగ్యవంతుడికి ఆకలి వేస్తుందా లేదండి? చెప్పండి. ఆరోగ్యవంతుడికి ఆకలి వేస్తుందా? ఆరోగ్యవంతుడు ఆహారం కోసం ఎప్పుడు కూడా తన తనువు తహతహలాడుతుంది. తినాలి, త్రాగాలి. ఎందుకంటే తనకు ప్రతిదీ కూడా ఏమవుతుంది? జీర్ణమవుతుంది. తను తింటాడు, త్రాగుతాడు, ఆడుతాడు, ప్రతిదీ చేస్తాడు. ఎందుకంటే ఆరోగ్యంగా బలాఢ్యుడిగా ఉన్నాడు కనుక. అలా చూస్తే ఆకలిలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు నేను ఆత్మీయంగా చెప్తున్నాను. భౌతికంగా శారీరకంగా నీవు తింటున్నటువంటి ఆకలిని ఏదైతే ఉందో, ఆహారం కొరకు నీవు తహతహలాడుతున్నప్పుడు, నీవు తనువు తిని నీవు తృప్తి పొందుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఆకలి నీలో పుడితే, ఆత్మ సంబంధమైన దాహము నీలో వేస్తే దానిలో ఏముంది తెలుసా? ఆశీర్వాదము ఉంది. దేవుని కొరకైన ఆకలి నీలో ఉంటే, దేవుని కొరకైన దాహం మనలో ఉంటే ఆశీర్వాదం ఉంది అందులో. ఆ ఆశీర్వాదము చిరజీవానికి మనం నడిపిస్తుంది, నిత్యత్వానికి మనం నడిపిస్తుంది. ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా ఆరోగ్యవంతులుగా మనం ఉండాలి. శారీరకంగా నీవు బలాఢ్యుడిగా ఉండి ఆత్మీయ విషయంలో బలహీనమైనటువంటి శరీర సంబంధమైన వ్యాధితో కాక ఆత్మ సంబంధమైన వ్యాధితో పీడింపబడిన వారుగా, ఆత్మీయ జబ్బుతో ఆత్మలు నింపబడేవారుగా ఉంటే, ఆరోగ్యానికి లేనప్పుడు ఏమవుతుంది? ఆత్మకి ఆకలి
పుట్టదు. నీకు దేవుని కొరకైనటువంటి ఆకలి రావాలి, దేవుని కొరకైన తృష్ణ మనలో రావాలి. అందుకే దావీదు మనందరికీ చక్కటి మాదిరి. దావీదు పాపం చేశాడా లేదా? చేశాడండి. దావీదు యొక్క జీవితంలో అనేకమైనవే కోల్పోయాడు. 42వ కీర్తన మొదటి చరణంలో అంటూ ఉన్నాడు, పిల్లరా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని 42వ కీర్తనలో పిల్లరా ఈ మాటలు మనకి కోరహ్ కుమారుడు రచించిన సంకీర్తన ఇది. చాలా పర్యాయాలు నాకు ముందు పరిచయం చేసిన కాపర్లు కానీ వారికి ముందు చేసేవారు కానీ మనకి హెచ్చరించే ఉంటారు. కీర్తనలు అంటే వచ్చి నిలబడినప్పుడు ఇక్కడ చదివినప్పుడు రెస్పాన్స్ రీడింగ్ ఉత్తర భద్రత కీర్తనలో కీర్తనలనే అనాలి. మొదటి అధ్యాయము మొదటి కీర్తన 40వ అధ్యాయము ఇది కాదు. ఇంకా మూలపాటలు మన చర్చిలో చాలా నేర్చుకోవాలి. ఆరాధనకి సమయానికి వచ్చే వాళ్ళు ముందు కూర్చోండి. వెనక్కి వచ్చిన వారు వెనక అటు ఇటు గలిబిలిగా తిరిగేవారు ఉండరు. సమయానికి బిఫోర్ వచ్చేవాళ్ళు ముందు వచ్చి కూర్చోండి. ఫ్లోర్లో కాంగ్రిగేషన్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నెమ్మదిగా మౌనంగా ఉండాలి. అది మౌనంగా ఉండడం దేవుని మనం గౌరవించినట్లు. కాంగ్రిగేషన్లో కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ ఏదైనా ఆరాధన జరుగుతున్నప్పుడు, ఏ కార్యమైనా జరుగుతున్నప్పుడు సభలో నుండి ఆరాధన స్థలంలో నుండి మాటలు పైకి నిలబడి ఆడకూడదు. మినిమం ఒక విశ్వాసికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవి. 42వ కీర్తన కోరహ్ కుమారులు రచించిన ఈ కీర్తనలు అంటున్న మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని దావీదు కొరకు మాట్లాడుతున్నారు. దావీదు యొక్క జీవితంలో పిల్లరా నా ప్రాణం ఆశపడుచున్నది. ఈ ఆకలి మనలో ఉండాలి. ఒక దుప్పి అలా ఏ నీళ్ళు పడితే నీళ్లు తాగేదట. దుప్పి చాలా పరుగు తీస్తూ వెళ్తుంది. కారణం తన ముఖం ఏదైతే ముఖం ఉందో ఆ తేజస్సు, ఆ ప్రతిబింబము నీళ్ళలో తనకి తిరిగి కనిపించాలి. అలా కనిపించేంత వరకు ఆమె ఆ దుప్పి ఏం చేస్తుంటే పరుగు తీస్తూనే ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రభువు నా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ ఆశ మనలో ఉండాలి. క్రీస్తుకు పూర్వము యెషయా 750 సంవత్సరాలకు ముందుగా మాట్లాడుతున్న మాటలు 26వ అధ్యాయం యెషయా గ్రంథంలో 9వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. పిల్లరా 26వ అధ్యాయం 9వ వచనం చూస్తే, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసుల నీతి నేర్చుకుందరు. యెషయా ప్రవచిస్తున్నాడు, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తున్నది. ఎంతమంది రాత్రి వేళ ప్రార్థన చేసుకుంటున్నా? ఎప్పుడు సమయం వద్ద నిద్రపోదామనే భ్రమలోని ఆలోచన మనం ఉంటాం. రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తున్నది. రూరల్ ఏరియాలో పల్లెటూరులో సనాతన కాలం నుండి చూస్తే వాళ్ళకి దేవాలయములే పరిశుద్ధ స్థలం ఏదైతే, ఆరాధన స్థలం ఏదైతే ఉందో ఆ చర్చే వారికి అన్నిటికీ కేంద్రం. సమయం దొరికితే చాలా దేవాలయానికి వెళ్ళిపోతారు. ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళే ప్లే చేసుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు. తీరుబడిగా సమయం ఖాళీ ఉన్న దేవాలయానికి వచ్చి ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది, పాస్టర్ గారు ఉన్నారు ఆయన వెళ్ళి ఏదైనా అడిగి తెలుసుకుందామనే ఆలోచన కలిగిన వారు, అలాంటి స్పృహ కలిగిన వారు ఎంతమంది మనలో ఉన్నారు? పిల్లరా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. యెషయా అంటున్నాడు, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశిస్తూ ఉంది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయిస్తుంది. ఈ ఆసక్తి మనలో ఉందా? అసలు మనలో ఆకలి పుడుతుందా? నీలో ఆకలి వేయట్లేదంటే నువ్వు అనారోగ్యవంతుడు. ఆత్మీయంగా అనారోగ్యవంతులుగా మనం ఉన్నాము. ఆత్మీయంగా అంటే దేవుని కార్యాలన్నా, ఒక ప్రార్థన అన్నా, ఒక పాట అన్నా, బైబిల్ ధ్యానం ఏదైతే చదువుతూ ఉన్నారో బైబిల్ పఠించడం అనేది, వాక్యము చదవడం కానీ, ఒక మాటలో చెప్పుకోవాలంటే క్రైస్తవత్వం ఏదైతే ఉందో ఈ క్రైస్తవత్వములో మందిరములో ఆరాధన క్రమములో కాటేజ్ ప్రేయర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే
నీకు యావగింపుగా నచ్చనటువంటి విధంగా ఉంటే నీవు ఆత్మీయంగా చనిపోయి ఉన్నావు. దేవుని కొరకైన ఆఖరి నీలో సమసిపోయింది. దేవుని కొరకైన దప్పుక నీలో సమసిపోయింది. అందుచేత నీకు ఆకలి రావట్లేదు. అందుచేత ఎప్పుడు వదిలేస్తారా, ఎప్పుడు ప్రార్థన ముగించేస్తారా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోతామనే ఆలోచన నీవు ఉంటావు. ఎలాంటి ఆలోచన నీలో ఉంటే చర్చకు రాకో. నువ్వు రాకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే నీ వలన అనేకులు చెడిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీతి కొరకైన ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. అందుకే మనకు తృప్తి లేదు. దేవుని కొరకైన ఆకలి లేదు. ఎప్పుడు పడుతుంది అంటే మనకి నచ్చినప్పుడు. అదే క్రిస్మస్ వచ్చేటప్పుడు, ఇలాంటి ఫెస్టివల్ మనకు వచ్చినప్పుడు దేవుని కొరకు ఏదో ఆకలి ఉన్నట్లు మనం పైకి కనిపిస్తాం. అలా కాదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఇంట్లో పెద్దవారున్నా పెద్దవారు లేకపోయినా, నాయకులున్నా నాయకురాండ్రు లేకపోయినా, సంఘ కాపురం ఉన్నా కాపురం లేకపోయినా, బెరయా సంఘము వలె అన్ని విషయాల్లో పిల్లరా లేఖనాలను ఎరిగి లేఖనాలను జుర్రుకునేవారిగా, అంటే ఎహిస్కేల్ అంటూ ఉంటాడు పిల్లరా, ఆయన గ్రంథాన్ని భుజించేటట్లు అలా మన వాక్యమందు తృష్ణ కలిగిన వారిగా, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారిగా, దేవుని కొరకైన ఆకలితో మనం తహతహలాడేవారిగా ఉంటే నిన్ను మించిన గనుడు వేరొకడు ఉన్నడు. నీవు ధన్యుడువు. నీవు ఆనందముతో నిత్యము అర్హుడవై ఉంటావు. ఆనందం నీ వశమై అవుతుంది. ఆనందం కొరకు నీవు పరుగులు తీయవసరంలే. ఆనందం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పరలోకంలో ఉన్న వైభవము భూలోకంలో ఉన్నప్పుడే నీ హృదయంలో వైభవాన్ని దేవుడు తీసుకొస్తాడు. అది మనకి కావాలి. దేవుని పోలికలో మనం సృజింపబడ్డాం. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి ఉద్దేశింపబడ్డాము. దేవుని పోలికలో చేయబడ్డామంటే దేవుని సహవాసం కొరకే, ఆయన సహవాసాన్ని కలిగి ఉండడానికే మనం ఉద్దేశింపబడ్డాం. అది ఆయన చిత్తం, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన అది. కానీ అది మనం కలిగి ఉండలేకపోతాం. ఆ సహవాసం లేకపోతే తృప్తి రాదు పిల్లరా. పాపం వల్ల కొంత ఆనందం, తృప్తి పొందినట్లు అనేకులకు అనిపిస్తుంది, కానీ నిజానికి అది ఆనందం కాదు. యేసు ప్రభువు అంటున్నారు, నీతి కొరకైన ఆకలి మనలో రావాలి. అప్పుడు మనం తృప్తిపరచబడతాం. పాపేచ్ఛల వల్ల, అంటే పాపాల వల్ల, అపరాధాల వల్ల, చివరికి ముగిస్తాను కొన్ని మాటలు చెప్పి, పాపాల వల్ల, అపరాధాల వల్ల, చేయకూడని దుష్కార్యముల ద్వారా, దోషాల ద్వారా తనివి తీర రుచి చూచి తన లేమిని గుర్తించిన దావీదు ఓ దినమందిలా మాట్లాడుతాడు. దావీదుతో కూడా కలిసి మనందరం కూడా చెప్పవలసిన మాటలేవి. అవేంటో తెలుసా? 63వ కీర్తన మొదటి చరణములో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు పిల్లారా. 63వ కీర్తన చదవండి అమ్మా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దావీదు వలె మనందరము చెప్పవలసిన మాటలు అనుదినము, ప్రతి దినము మన నోట నుండి రావాల్సిన మాటలు, నా ప్రభువా, నా దేవా, నా దేవుడు నీవేగా. ఇదే దావీదు ఒక దినం ముందు అంటాడు సమూయేలు గ్రంథములో, మేలు చేస్తానన్నావు నా ప్రభువు, నా దేవా, నువ్వు మాటిచ్చావు. నువ్వు మాటిచ్చి మార్చడానికి నరుడువు మనుషుడువు కావు. మేలు చేస్తానన్నావు. అదే నువ్వు చేయవలసిన మేలు ఏంటంటే, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లు దాన్ని, అనగా నా కుటుంబాన్ని దీవించు. భోగభాగ్యాలు అడగట్లేదు, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించి. ఇదే దావీదు అంటున్నమాట, దేవా, నా దేవుడవో నీవే, వేకువ నిన్ను వెతుకుదును, నీ బలము నీ ప్రభావమును చూడాలి. పరిశుద్ధాలయందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు వర్షము కొరకు పిల్లరా ఏ రీతిగా నెరలు విడిచి నేల కనిపెడుతుందో, నీ కొరకు నా ప్రాణము అలానే ఆశపడుచున్నది, తృష్ణగొని ఉన్నది అంటున్నాడు. ఈ ఆలోచన, ఈ విధమైనటువంటి పిల్లరా ప్రేరణలు,
ఈ విధమైనటువంటి భావనలో మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనము తృప్తిపరచబడతాం. మనకు తృప్తి వస్తుంది. లోకంలో ఉన్న వాటి కొరకు మనం వెళ్తే తృప్తి కలగదు. మనలో చాలా మంది కొన్ని ఒకే ఇబ్బంది ఏంటంటే ఉన్నత ఆశయాలను అన్వేషించాం. ఉన్నతమైనటువంటి స్థలమందున్న దేవుని మనం ఆశ్రయించడానికి ఇష్టపడాం. భూలోకములో అనేకమైన వాటి కొరకు పిల్లరా వాటిని ముఖ్య లక్ష్యాలుగా చేసుకుని అవే గురిగా చేసుకుని ఏం చేస్తాం? తిరుగుతూ ఉంటాం. వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మనందరికీ తెలుసు ఏదైనా తోటలో పాపము ప్రవేశించేంత వరకు, అంటే పాపం వచ్చేంత వరకు అంత ఆనందమే, అంత ఆనందమయమే ఏదైనా వనమందో. పాపం వచ్చిన తర్వాత ఆనందం పటాపంచలైపో. ఆనందానికి బదులు పిల్లరా రకరకాలు ఆవరించాయి. అదంతా ఒక మాటలు చెప్పుకోవాలంటే పాపము మానవుని ఏలడమో ప్రారంభించింది. అందుకే ఏదేను వనము నుండి బహిష్కరింపబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు ఆదాము, శ్రీమతి ఆదాము అవ్వ. అది మొదలు నేటి వరకు లోకంలో ఉన్న భోగభాగ్యాల కొరకు వాటి కొరకు ఆకలితో మనం మసులుతున్నాము తప్ప దేవుని కొరకైన ఆకలితో మనం వెళ్ళట్లేదు. పాపం వచ్చాక ఆనందం బయటికి పోయింది. ఆనందము పాపము కలిసి బ్రతుకులేవు. ఏంటండి? ఆనందము పాపము కలిసి బ్రతకలేవు. సరదాల కొరకు నీ ఆనందం కొరకు ఏమైనా తప్పులు పాపాలు నీవు చేయొచ్చు, కానీ అది సంపూర్ణమైన నిత్యము ఉండే ఆనందము కాదు సుమా. మరోపరి ఏం చెప్తున్నాను, దేవుడిచ్చే ఆనందము పాపము, మాడు స్వయం సమృద్ధిగా సంపాదించుకుని కూడగొట్టుకున్న పాపము, ఈ రెండు కలిసి ఉండలేవు, కలిసి జీవించలేవు. అందుకే నీకు ఆనందం కావాలంటే అని అంటే నీవు ధన్యుడు అంటున్నాడు. ధన్యుడు అంటే నీవు ఆనంద జీవు, సంతోష జీవు అంటున్నాడు. ఆ ఆనందము కావాలంటే ఆత్మీయంగా నీవు ఆకలితో నీవు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆకలితో ఉండాలి. అనగా నీతి కొరకైన ఆకలి దప్పులు, దేవుని కొరకైన ఆకలి దప్పులు మనలో, మనందరిలో, సంఘములో, మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితంలో చిరుప్రాయం నుండి ఉంటే తృప్తిపరచబడతాం. పరలోకంలో ఉన్న ఆనందం నీ వశమై ఉన్నట్లు పౌలు చెప్పినట్లు ఎల్లప్పుడూ ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పరిస్థితులైనా మనం ఎలా ఉంటాం? దేవుని యందు ఆనందించేవారిగా ఉంటాం. అలాంటి ఆనందముతో, అలాంటి తృప్తితో, అలాంటి నీతి కొరకైన ఆకలితో, దేవుని కొరకైనటువంటి ఆకలి దప్పులతో మనందరము జీవించడానికి దేవదేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన సహాయతని చేకూర్చాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే ప్రభు, నాకుండవలసిన ఆకలిని చంపివేసే శక్తులు ఎన్నో ఉన్నాయి. ఆ శక్తులను దేవా నేను విడిచిపెడతా, ఆ పాపాలు నేను విడిచిపెడతా. నీ కొరకైన ఆశ నాకు కావాలి, నీ కొరకైన ఆకలి నాలో పుట్టాలి, నీ కొరకైన దాహము నాలో రావాలి. నిన్ను అంగీకరించే మనస్సు, నిన్ను అనుసరించే జీవితము, నిన్ను వెంబడించే సమర్పణ, అలాంటి బ్రతుకు నాకు మాకు అందరికీ దయచేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిన నేల విడిచి వర్షధారుల కొరకు కనిపెడుతున్నట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. రాత్రి వేళ కూడా నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాను. నీ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఆసక్తితో ఆశ్రయిస్తున్నాను. నీ తీర్పులు లోకంలోకి రావాలి, ఆ తీర్పులో నిర్భయముగా నేను నిలవాలి. లోకానికి తీర్పులు తీర్చేవాడు నీవు స్వామి. నా ప్రభువా, ప్రార్థిద్దాం. ఆకలి దప్పులు ఉన్న ఆనందము నీ వెరిగావు. నీవు ఆకలి దప్పుకి కలిగి ఉంటే ఆనందం నీ వశమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థించుకుందాం. నిజమే దేవా, ఆకలి దప్పులు గల వారు ధన్యులు అంటున్నావు. రెండు క్రియలు కనిపిస్తున్నాయి, రెండు సామ్రాజ్యాలు సృష్టిస్తున్నాయి. ఒకటి భూ సంబంధమైన సామ్రాజ్యం, అది కూడగొట్టుకోవడమే, దాని వలన వచ్చే ఫలితము భోగభాగ్యాలు తప్ప ఏమీ లేదు, అదే పాపము. ఇంకోటి తండ్రి, జీవాన్ని మేము పొందుకోవాలంటే లోకంలో ఉన్న వాటి కొరకు కాక ఆత్మ సంబంధమైన ఆకలితో మేము ఉండాలని యేసు ద్వారా మాకు తెలియజేశారు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు.
విత్తబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీడికట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరు దేవా ప్రవర్తించడానికి, నిన్ను పోలి అనుసరించడానికి, నిన్ను కలిగి జీవించడానికి, నీ కొరకన ఆకలి దప్పుడుతో దేవా జీవించడానికి నీ సహాయతను దయచేయండి. ఎడారి వలె కఠినమైనటువంటి శిలవలే మా హృదయం ఉందేమో, దాన్ని మాంసపు మెత్తని స్వభావం కలిగిన హృదయముగా మార్చి ఆకలి నీ కొరకు మాలో పుట్టించండి. తద్వారా ఆనందమును, తృప్తిని, సంతోషమును, నీలో పరవశమును మేము అనుభవించే ధన్యత దావీదు వలె మొక్కలు చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన విడిచున్నాను తండ్రి.